వైసీపీకి ఎప్పుడో గుడ్ బై చెప్పేశారు విజయసాయి. జగన్ చుట్టూ ఉన్న కోటరీని నమ్ముతున్నారని, తనలాంటి వారికి విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన సాయిరెడ్డి ఎన్నో సంచలనాలకు వేదికగా మారుతున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో ఆయన ఒక నిందితుడు. కానీ సాక్షిగా మారి ఈ కేసులో కీలక వివరాలు అందించినట్లు ప్రచారం నడిచింది. ఆయన నోరు తెరిచిన తర్వాత ఈ కేసులో అరెస్టులు సైతం ప్రారంభమయ్యాయి. అయితే ఇదే కేసులో కేంద్రం పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించింది. మరో 2-3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి సమన్లు జారీ చేసింది. మరోసారి జగన్ చుట్టూ ఉన్న కోటరీని టార్గెట్ చేసుకున్నారు సాయిరెడ్డి. ఎంతటి పెద్ద నాయకుడైనా, బలవంతుడైనా చుట్టూ ఉన్న కోటరీకి అమ్ముడుపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ సాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వెనిజువెలా అధ్యక్షుడి ఉదంతాన్ని గుర్తు చేశారు. చుట్టూ సైన్యాధిపతులు ఉన్న అమ్ముడుపోయారని, చివరకు ఆయనతో పాటు భార్యను అమెరికా అరెస్ట్ చేయగలిగిందని చెప్పుకొచ్చారు. అమ్ముడుపోయిన కోటరీని నమ్ముకుంటే ఎంతటి నాయకుడైనా బలహీనం కావాల్సిందే అని తేల్చి చెప్పారు సాయిరెడ్డి. వాస్తవానికి సాయిరెడ్డి మళ్లీ జగన్ గూటికి చేరుతారని ప్రచారం నడిచింది. అందుకు తగ్గ ప్రయత్నాలు జరిగాయని కూడా టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. పైగా సాయిరెడ్డి విషయంలో జగన్ అంతలా ఆసక్తి చూపడం లేదని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడిచింది. అయితే జగన్ వైఖరిలో మార్పు రాకపోవడం వెనుక కోటరీ ఉందన్న అనుమానం ఉంది. ఇప్పటికే జగన్ చుట్టూ ఉన్న ఆ నలుగురితో విజయసాయిరెడ్డికి విభేదాలొచ్చాయి. తనకంటే జగన్ దంపతులు వారికే ప్రాధాన్యం ఇవ్వడం సాయిరెడ్డికి మనస్తాపానికి గురయ్యారట. రాజ్యసభ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. మళ్లీ పిలుస్తారని భావించారు తనను. కానీ జగన్ మాత్రం స్పందించలేదని తెలుస్తోంది.